పెట్టాలి ఇక్కడ నన్ను అడిగి. క్రమశిక్షణా సంఘం మీద క్రమశిక్షణా సంఘం వేయాలి. ఎందుకంటే అతన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పదే పదే? నాకు డౌట్ ఉంది. తిరువూరులు మీద ఆశలు పెట్టుకున్న 2-3 నాయకులు ఉన్నారు పార్టీలు, వాళ్ళు ఎవరికి లేకుండా సీటు ఈయనకి వచ్చింది కాబట్టి ఈయన దెబ్బ కొట్టడానికి కుట్ర చేస్తున్నారా అన్నది నా డౌట్. ఎందుకు అంటే ఇతను మాట్లాడుతున్న దాంట్లో ఏం తప్పు ఉంది? బేసిక్ గా చంద్రబాబు గారే స్వయంగా ఇసుక అక్రమ రవాణాని ఆపండి అంటున్నారు, చూస్తా ఊరుకోని అంటున్నారు, పోలీసులు కఠినంగా వ్యవహరించండి అంటున్నారు, తాట తీస్తా అంటున్నారు, బెల్ట్ తీస్తా అంటున్నారు, బెల్ట్ షాపుల మీద మద్యం బెల్ట్ షాపులు ఎక్కడ కనబడ్డా ఊరుకోవద్దు అంటున్నారు, బెల్ట్ తీస్తా అంటున్నారు. చంద్రబాబు గారు అన్నదే కదా ఇప్పుడు అక్కడ ఆయన అంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడు, ఈయన ఆయన నియోజకవర్గంలో అన్నాడు. అది తప్పు ఎట్లా అవుతుంది? బూత్ ఎట్లా అవుతుంది? ఆయన ఏమన్నా మీరు అందరూ బెల్ట్ షాపులు పెట్టుకోండి మన వాళ్ళందరూ, నేను మీ వెనకాల ఉంటాను అంటే పార్టీ కల్చర్కి విరుద్ధం. ఇసుక మీరు అక్రమ రవాణా చేసుకోండి పార్టీ ఏదన్నా అంటే నేను చూసుకుంటాను అంటే విరుద్ధం. అలా చేసుకున్న వాళ్ళందరూ క్రమశిక్షణలో ఉన్నారట, అలా వద్దన్నోడు క్రమశిక్షణలో లేడట. అదే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేవు, ఏ ఎమ్మెల్యే బయటకు రాలేదు. ఈయన చేసినట్టు ఏ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం వెళ్ళి బెల్ట్ షాపులు మోస్తానని వార్నింగ్ ఇవ్వలేదు. ఇతను ఉద్యమకారుడు కాబట్టి రాజకీయ పరమైనటువంటి